ఆయన పలికిన 7 మాటలో మొదటి మాట మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఈరోజు కృపనిచ్చాడు. అందుబట్టి దేవుడికే మహిమ కలుగునుగాక. లూకా సువార్త చదివిన మాటేనండి. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనమండి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించండి అని చెప్పి ఆయన నేను ఈ ఒక్క మాట చెప్తానండి, ఇంకా చదువును. క్షమించమని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడండి. ఎవరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు? ఏసీ రూమ్లో కూర్చుని విజ్ఞాపన చేస్తున్నాడా? కారు పెట్టేసుకుని మోకాలేసి విజ్ఞాపన చేస్తున్నాడా? కుర్చీలో కూర్చుని విజ్ఞాపన చేస్తున్నాడా? ఏ విధంగా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు? ఎవరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు? రాత్రంతా హింసించిన వారి కొరక, ఆయన ఈపంతా దున్నబడిన వారి కొరక, ఆయన వస్త్రాలు చింపుకున్న వారి కొరక, ఆ సిలువలో 3 మేకులు దిగేసి శిరస్సు పైన ముళ్ళ కిరీటం పెట్టి ముఖం మీద ముసుకేసి నేను ఎవరు గుద్దారో ప్రవచించు, నీ ముఖం మీద ఉమ్మేసిన వారు ఎవరో చెప్పు. ఎవరి కోసమండి విజ్ఞాపన చేస్తున్నారు? హింసించిన వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. ఏమని? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు వేరుగురు. అని ఏమైనా చిన్నపిల్లలా తెలియపోవడానికి? ఒక్కొక్కరు 6 అడుగులు ఉంటారు. ఆ ఉమెన్స్ కఠినమైన శిక్షలు వేస్తూ ఉంటారు. ఎంతో పాపం చేసిన వారికే ఆ సిలువ శిక్ష. ఎవరు పడితే వారికి వేసారండి. అయితే ఆ సిలువలో ఎవరి కోసం మరణించారంటే మీకోసం, నా కోసం. ఆయన ఒక్కటే మొట్టమొదటి నేర్పించిన మాట ఏంటంటే క్షమించడం. క్షమించడం చాలా మందిలో లేకపోవడం చాలా దుఃఖపడుతున్నాడు దేవుడు. ఆనాడు సిలువలో పలికాడు ఏమని? వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు, వీరిని క్షమించయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఈనాడు కూడా ఆ పరలోక తండ్రి పక్షముగా ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు. రక్షింపబడిన పురుషులను చూసి వారి వ్యసనాలు విడిచిపెట్టకుండా, వారి కోరికలు విడిచిపెట్టకుండా, వాళ్ళ లోకంలో తిరుగుతున్న వారిని చూసి తండ్రి వీరేం చేస్తున్నారో వీరిని క్షమించండి అని ఇప్పటికీ కూడా విజ్ఞాపన చేస్తున్నాడండి. హెబ్రీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో ఆ మాట ఉంటుంది. ఆయన విజ్ఞాపన చేస్తున్నట్టు. స్త్రీలను చూస్తే పురుషులైనా ఏమేమో తాగేసి ఏదో మూల పడుకుని ఉంటారు. స్త్రీలు అయితే ఇంకా కొంపలంపడు తిరుగుతూ ఆ ఇంటి విషయాలు ఈ ఇంటికి, ఈ ఇంటి విషయాలు ఆ ఇంటికి, అక్కడ మాటలు ఇక్కడ, భయంకరమైన అసూయ దుర్భాషణలు సేవకుల మీద కూడా వాడుకుంటూ ఉంటారు కొంతమంది అయితే. ఇలాంటి వారిని కూడా చూసి తండ్రి వీరేం చేస్తున్నారో వీరు క్షమించు. తెలీదు, ఇంకా తెలీదంట రక్షణ పొందుకుని కూడా. యవ్వనస్తులను చూసి మరీ దారుణం. ఇంట్లో ఒక యాసం, బయట ఒక యాసం, తల్లిదండ్రులకు అబద్ధాలు చెప్పడం, దేవుడి పరిచర్య ఉన్నప్పుడు లోకంలో తిరగడం, పార్టీలకి వాళ్ళకి వెళ్తూ దేవుడు పని చేసే అవకాశం వచ్చినా కూడా వదులుకొని యవనస్తుల వరకు ఎంతసేపు చేస్తున్నారమ్మా యవనస్తులు ప్రార్థన? పరిచర్య చేస్తున్నారు కదా, ఒక గంట అయినా ప్రార్థన చేసే అనుభూతి మీకు ఉందా? హెబ్రీ పత్రిక 6:6 వచనంలో ఉంటారు. మరలా మీరు యేసుక్రీస్తు వారిని సిలువేస్తున్నారు. మీ ఆశలు, మీ కోరికలు, మీ ఆలోచనలు, మీ నామం, ఆయన మిమ్మల్ని బట్టి దేవుడికి మహిమ కలుగుతుందో లేదో కానీ మహిమ రాకపోయినా పర్లేదులేండి, మనం బట్టి మహిమ రా. నేనైతే అదే ప్రార్థన చేసుకుంటాను. నన్ను బట్టి నీకు మహిమ రాకపోయినా పర్లేదు కానీ అవమానం అయితే రాకూడదు ప్రభా, నేనైతే అదే ప్రార్థన చేసుకుంటాను. యవనస్తులను చూసి దేవుడు దుఃఖపడుతున్నారు. ఏం చేయాలన్నా ఈ వయసులోనే చేయగలరు యవనస్తులు. భార్య బిడ్డలు పంచాలని ఒక బాధ్యత లేదు, భర్త వండి పెట్టాలి, పిల్లలను చక్కబెట్టాలని ఒక బాధ్యత లేదు. ఏం చేయాలని యవన వయసులోనే చేయగలరు. దేవుడు చక్కటి సమయం ఇచ్చాడు, చక్కటి ఆలోచన ఇచ్చాడు, మంచి దైవ సేవకులు ఇచ్చారు, మంచి పరిచర్య ఇచ్చాడు. అవకాశం ఉండి కూడా బద్ధకస్తులు. రాగానే మీకు సింహాసనాలు వేసేవారు, మైకులు ఇచ్చేవారు, చిన్నపాటి పరిచర్యలు చేయాలంటే నామోషం.
దేవుడి పరిచయం ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చింపబడతారు. ఇశ్రాయేలు చిన్నది నాకు చాలా ఇష్టం. ఆమెకి ఎంత వయసు ఉంటుందో నాకైతే తెలియదు, కానీ ఇశ్రాయేలు చిన్నదని అక్కడ రాయబడి ఉంది. ఆమె చేసిందండి సువార్త. ఇశ్రాయేలు రాజు వస్త్రాలు చింపేసుకున్నాడు. మీరైతే వస్త్రాలు చింపుకుని వేసుకుంటున్నారు. ఇశ్రాయేలు చిన్నది సువార్త చేస్తే ఇశ్రాయేలు రాజు వస్త్రాలు చింపేసుకుని అంతగా సువార్త చేసింది. మీరైతే చింపుకుని మరి వేసుకుంటారు. మా చిన్నప్పుడు చిరుగుబడి కొట్లేమో కుట్టుకుని మరి వేసుకునేవారు. ఇప్పుడు చింపుకున్న కొట్లేమో వేల పెట్టి కొనుక్కుంటున్నారు. దేవుడి పని అవకాశం వచ్చినప్పుడే ఉపయోగించుకోవాలి. ఒక చిన్నది ఆ ఇంట్లో పని చేస్తూ, తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ, బంధువులకు దూరంగా ఉంటూ దేవుడు మహింపరుస్తూ ఉంటే ఆ యజమానురాలు అడిగిందేమో, ఏంటో నీ మొహంలో ఇంత ఆనందం, ఓ బాధ లేదు, ఓ బెంగ లేదు. నేను వాక్యం చదివినప్పుడు అలా ఊహించేసుకుంటానులేండి, వెళ్ళిపోతాను అక్కడికి. ఓ బాధ లేదు, ఓ బెంగ లేదు. ఏంటంటే నా యజమానుడు కుష్ఠరోగంతో ఉన్నాడు కదమ్మా,